హైదరాబాద్ చాదర్ఘాట్ ఆజాద్ మార్కెట్లో అపరిశుభ్రంగా ఉన్న చికెన్ సెంటర్ల సీజ్ వివాదానికి దారితీసింది. జీహెచ్ఎంసీ మేయర్తో పాటు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీజ్ చేసిన 24 గంటల్లోనే యజమానులు చికెన్ సెంటర్లను తెరిచారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మేయర్ విజయలక్ష్మి స్థానిక నాయకులతో పాటు యజమానుల తీరుపై మండిపడ్డారు. ప్రజలు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేందుకు తనిఖీలు చేస్తున్నామని, ఈ విషయాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించారని కాచిగూడ పోలీసులకు మేయర్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రాజధానిలో కల్తీ ఆహారం, అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న ఆహార పదార్థాలపై ఓవైపు ఆహార భద్రతా విభాగం టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేస్తుండగా, మరోవైపు నగర మేయర్ సైతం అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేస్తూ యజమానులను హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 22న చాదర్ఘాట్ ఆజాద్ మార్కెట్లో చికెన్ సెంటర్ల తనిఖీలు చేపట్టిన మేయర్ రషీద్ హుస్సేన్, కలీం హుస్సేన్లు నిర్వహిస్తున్న దుకాణం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గంధంగా ఉండడం, ఎలుకలు తింటున్న చికెన్ను విక్రయాలు జరపడం పట్ల మండిపడ్డారు. ఆ యజమానులిద్దరికీ భారీగా జరిమానా విధించాలని, వెంటనే ఆ 2 దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేసి 1600 కోళ్లు, 30 కిలోలు శుభ్రం చేసిన చికెన్, 7 కిలోల లివర్ గుర్తించారు. చికెన్, లివర్ను స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు కోళ్లను 2 గంటల్లో తొలగించాలని ఆదేశించి దుకాణాలను సీజ్ చేశారు. దుకాణం సీజ్ విషయంలో స్థానిక నాయకుడొకరు జోక్యం చేసుకుని సీజ్ చేసిన దుకాణాలను తెరిపించారు. జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించి స్వాధీనం చేసుకున్న చికెన్ను తీసుకెళ్లారు. విషయం తెలిసిన మేయర్ విజయలక్ష్మి మరింత ఆగ్రహానికి గురయ్యారు. సీజ్ చేసి 24 గంటలు గడవక ముందే దుకాణాలు తెరవడం పట్ల మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులతో పాటు స్థానిక నాయకులపై చర్యలు తీసుకోవాలని కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాల భద్రత, నాణ్యతను కాపాడే ఉద్దేశంతోనే హోటల్స్, రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ తెలిపారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ జీహెచ్ఎంసీ ప్రాథమిక బాధ్యత అని, ఆజాద్ మార్కెట్లో ఉన్న అనారోగ్య పరిస్థితులు, ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుర్వాసన వెదజల్లడం, శుభ్రత లేకపోవడం ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్న దృష్ట్యా ఇలాంటి చర్యలు తీసుకోవడం అత్యవసరమైందన్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని వ్యాపార స్థావరాలు, షాపుల యజమానుల శుభ్రత, ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆమె కోరారు. ఇలాంటి చర్యలను తప్పుగా అర్థం చేసుకోవడం, రాజకీయ పరంగా విమర్శించడం ప్రజా ఆరోగ్య లక్ష్యాలను దెబ్బతీస్తుందని, ప్రజల ఆరోగ్యం కోసం జీహెచ్ఎంసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేయర్ పేర్కొన్నారు.